नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। ఆత్మస్వరూపులకు అభివాదములు. శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాద విరచిత వివేక చూడామణి అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. ముందే చెప్పుకున్నాము అనువ్యాఖ్యానము అని. అంటే ఉపనిషత్తులను అనుసరించి మన వ్యాఖ్యానాలను చూద్దాం. మనము ఇద్దరు భగవంతులను, అదేమిటి భగవంతుడు ఒక్కడే కదా అంటారు మీరు? లేదు, మనకి ఇక్కడ ఇద్దరు భగవంతులు ఉన్నారు. ఆ ఇద్దరు భగవంతులను మనం స్తుతించుకున్నాము. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః అంటూ ఆ మహానుభావులు ఇద్దరూ వ్రాసినటువంటివే మనము 195% అధ్యయనం చేస్తున్నాము. సో వారి తాలూకా మాటలు ఏ విధమైనటువంటి పొల్లు మాటలు ఉండవు, అన్నీ ఉపనిషత్ వాక్యాలే ఉంటాయి. అయితే ఒక్కొక్క దానిని మనము మీరు చూసినట్టుగా పద్యము, ఆ శ్లోకము తాలూకా మన దండాన్వయము, ఆ దండాన్వయం తరువాత ప్రతిపదార్థము, సాధారణమైనటువంటి భావము, దాంట్లో ఉన్న తాత్పర్యార్థము, దానికి ఉపనిషత్ సమన్వయము, మెట్లు మెట్లుగా మనము ఒక్కొక్క శ్లోకానికి చూసుకుంటూ రావడానికి ఇటువంటి మహదవకాశం కలిగించినటువంటి భగవత్పాదులకు, ఆ పరమాత్మకు మరొక్కసారి ప్రణామాలు చేసుకుంటూ లోపలికి వెళదాం. మనము 10 శ్లోకాలను కంప్లీట్ చేసుకున్నాము. 11, 12, 13 ఈరోజు చూడబోతున్నాము. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ కించిత్ కర్మ కోటిభిః సమ్యక్ విచారతః సిద్ధ రజ్జుతత్వావధారణ భ్రాంత్యోదిత మహాసర్ప భవదుఃఖ వినాశిని అర్థశ్చ నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా. పదకొండవ శ్లోకము. చిత్తస్య శుద్ధయే కర్మ. కర్మ చిత్తస్య శుద్ధయే నతు వస్తు ఉపలబ్ధయే. తు వస్తు ఉపలబ్ధయే న. వస్తు సిద్ధిర్ విచారేణ న కించిత్ కర్మ కోటిభిః. కర్మ కోటిభిః కించిత్ న. కర్మ చిత్తస్య శుద్ధయే ఏవ అస్తి. కర్మ చిత్తశుద్ధికి మాత్రమే ఉన్నది. తు కానీ వస్తు ఉపలబ్ధయే నాస్తి. ఆ వస్తువు అంటే పరమాత్మ, ఆత్మ, ఆ రియాలిటీని ఉపలబ్ధయే పొందుటకు నా అస్తి, లేదు. వస్తు సిద్ధి విచారేణ. వస్తు సిద్ధి విచారము వలననే భవతి, కలుగుతుంది. కర్మ కోటిభిః. కర్మ కోటిభి, ఎన్ని కోట్ల కర్మలైనా కూడా కించిత్ అపి అంటే కొంచెము కూడా
వస్తు సిద్ధి న భవతి అంటూ నేర్పించారు. చూద్దాం. కర్మ అంటే ఇక్కడ విధ్యుక్త కర్మలు, విధి ఉక్త కర్మలు, విధ్యుక్త కర్మలు చేయుట, చిత్తస్య చిత్తము యొక్క శుద్ధయే పరిశుభ్రత కొరకు ఏవ అస్తి మాత్రమే ఉపయోగించును. తూ కానీ వస్తు ఉపలబ్ధయే బ్రహ్మ సాక్షాత్కారం. వస్తువు అంటే ఇక్కడ బ్రహ్మ వస్తువు, బ్రహ్మ పదార్థం, బ్రహ్మ వస్తువు కాదు, కానీ పరిభాషలో చెప్పేటప్పుడు దాన్ని వస్తువు అంటాం. బ్రహ్మ సాక్షాత్కారము లేక ఆత్మ వస్తువును పొందుట కొరకు న భవతి ఉపయోగించవు, ఉపయోగించదు. కర్మ అంటే ఉపయోగించదు, కర్మలు అనుకున్నప్పుడు ఉపయోగించవు. వస్తు సిద్ధి ఆత్మయను వస్తువు యొక్క ప్రాప్తి సాక్షాత్కారము విచారేణ భవతి బాగా ఆత్మవిచారం చేయడం వలననే కలుగుతుంది. కర్మకోటిభి కోట్ల కొలది కర్మలను చేసినను కించిత్ అపి కొంచెం కూడా ఆత్మప్రాప్తి వస్తు సిద్ధి నా కలుగదు, ఏమీ ప్రయోజనము ఉండదు. అబ్బా ఎంత డెసిసివ్గా చెప్పేశారండి. అయితే ఇంతేనా? దీని తలక అంతరార్థం ఏమిటి చూద్దాం. అర్చన, కీర్తన, తపో, యజ్ఞ, దానాదులైనటువంటి విధ్యుక్త కర్మలు, మనము సమాజం కోసం చేసేటటువంటి ఎంతో ఉత్కృష్టమైన మంచి కర్మలు, నోబెల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంతఃకరణములను నిర్మలమునర్చును. చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధిని కలిగించును. అటువంటి పరిశుభ్రముగా ఉన్నటువంటి చిత్తము, మనస్సు, హృదయము పరిశుభ్రంగా ఉండేటటువంటి అద్దము వలె ఆత్మను ప్రతిబింబించుటకు యోగ్యమగును. అంత మాత్రమే కానీ కోట్ల కొలది విహిత కర్మలను, నోబుల్ డీడ్స్ ఏవో అంటామే, చాలా చాలా ఉంటాయి. ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, ప్రవచనాలు, మరోటి కర్మలన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగ చెయ్యవు. నిరంతర బ్రహ్మచింతన, ఆత్మ విచారము చేతనే బ్రహ్మ సాక్షాత్కారము సిద్ధించును. 2 లెవెల్ ప్రోగ్రెస్. ఇది ఏమిటా 2 లెవెల్ ప్రోగ్రెస్? భగవత్పాదులో చెప్పారు, మనము శివానంద లహరిలో చూసుకున్నాం. సమర్పైక్యం చేతసరసిజం ఉమానాథ భవతే. చక్కటి శుభ్రమైన మనస్సును సమర్పించడం కన్నా వేరే పూజ లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాంఢశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. హవెవర్ నోబుల్ మేబీ, ఎంత ఉత్కృష్టమైనటువంటి కర్మలైనప్పటికీ కూడా అవి చిత్తశుద్ధికే. ఒక పాల పాత్ర ఉందనుకోండి, పాలు అందులో పోద్దామని ఒక పాత్ర తీసుకున్నాం, స్టీల్ పాత్ర, తోమాం, బాగా తోమాం, సర్ఫ్ వేసి తోమాం, ఇంకా తోమాం, ఇంకా అలా తోముతూ కూర్చుంటే దాంట్లో పాలు వస్తాయా? పాలు అందులో పోయాలి. ఆ శుద్ధం చేయడం అనేది ఇంపార్టెంటే. అయితే శుద్ధంగా లేని పాత్రలో పాలు పోసామనుకోండి, పోయడానికి వీలవుతుందా? పోస్తే వెంటనే విరిగిపోతాయి. అంటే ఎవరైతే ప్రేయో మార్గంలో ఉంటూ శ్రేయో మార్గంలో రాక ధర్మానికి అనుగుణంగా విద్యుక్త ధర్మాలు చేయరో వారు ఆత్మజ్ఞానాన్ని పఠించినా కూడా ఈ పుస్తకాల్లో వాళ్ళకేం ప్రయోజనం ఉండదు. అది శుద్ధము చేయబడినటువంటి పాత్రలో పాలు ఏ విధముగా పనికి రాకుండా పోతాయో అలాగే. అయితే పాత్రనే అలా శుద్ధం చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి జీవితాంతమును, మరి ముందుకు వెళ్ళడం ఉండదు, పాలు అందులో పొయ్యడం అంటూ ఉండదు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కొదువగాదు, విత్తనంబు మరి వృక్షంబునకు ఎంత విశ్వదాభిరామ వినురవేమా.
పెద్దవాళ్ళు చెప్తారు, పనసపండు ఉంది కదా, మన ఇంట్లో పనసపండుని ఒలవాలంటే తీసుకుని ఆ పండులో చాలా బంక ఉంటుంది. ముందేం చేస్తారు, చక్కగా నూనె ఒక అరగిన్నెడు పెట్టుకుని తీసుకుని వేళ్ళకి వేళ్ల సందుల్లోని అంతా రాసుకుంటారు. అప్పుడు దాన్ని ముట్టుకుంటారు. అప్పుడు ఆ బంక అంటుకుంటుందా? అంటుకోదు. చక్కగా మనం పనసతొనను ఒలిచి తీసుకోవచ్చు. ఈ కర్మలన్నీ కూడా ఆ నూనె రాయడం లాంటివి. అంటే పనస పండులో ఉన్న తొనలను తీసుకోవడానికి, ఆత్మజ్ఞానాన్ని ఆత్మతత్వాన్ని అనుభవించడానికి పొందడానికి కావలసిన ప్రక్రియలు. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ అసెంట్ ఆర్ ఎస్కలేషన్, మీదికి ఎదగడానికి ముఖ్యమైనటువంటి మొదటి అంతస్తు చూశాం కదా, 4: నరజన్మ, పుంస్త్వము, విప్రత, వైదిక ధర్మ మార్గపరత, ఆత్మానాత్మ వివేచనము. అక్కడి వరకు ఈ నూనె రాయడమే. ఆ తరువాత ఈ ఎక్కడం. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత. ఇవన్నీ పఠంతు యజంతు అని రాయడంలో చేస్తే చెయ్యనివ్వండి, చెయ్యొద్దని ఎవరు అనలేదండి, అది మాత్రం చాలదండి అంటారు. అయితే ఒక పెద్ద డౌట్ వస్తుంది, పఠంతు శాస్త్రాన్ని, నేను ఏ ఉపనిషత్తులు చదవలేదే, అట్ట కూడా తీయలేదే, బ్రహ్మసూత్రాలు తెలియవే, భగవద్గీత కూడా అంతంత మాత్రమే, అయితే నా పని అంతేనా? నో, దే ఆర్ నాట్ ప్రైమరీ రిక్విజిట్స్. చిత్తశుద్ధి ఇంపార్టెంట్. ఈ చిత్తశుద్ధిని ఎలా సాధిస్తామన్నది పఠంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్, భజంతు దేవత, కుర్వంతు కర్మాణి. ఏ విధంగానైనా సరే చిత్తశుద్ధిని తెచ్చుకోవచ్చు. అవి చేసి తెచ్చుకుంటే ఇంకా మంచిది. మనకి ఎక్కడికైనా ఫంక్షన్కి మనకి రవిబాబు నన్ను పిలిచారనుకోండి, వాళ్ళ ఇంటికి ఏదో గృహప్రవేశం, బాబాయ్ గారు మీరు రండి అని, ఒక మంచి డ్రెస్ ఒకటి రెడీ చేసుకున్నాము. ఆ డ్రెస్ని ముందుగా బాగా ఉతికి ఐరన్ చేసి మడత పెట్టి రెడీ చేసుకున్నాను. కానీ నేను అక్కడ ఫంక్షన్కి వెళ్ళాలి కదా, ఆ డ్రెస్ వేసుకోవాలి కదా, ఈ ఐరనింగ్లోనే కూర్చుంటే మరి ఆ డ్రెస్ వేసుకునేది ఎప్పుడు, ఆ ఫంక్షన్కి వెళ్ళేది ఎప్పుడు? అబ్బాయికి ఐఐటి సీట్ కావాలి, మంచి ఇంజనీర్ అవ్వాలి, బీటెక్ ఐఐటిలో పొందాలి అంటే ప్రైమరీ క్వాలిఫికేషన్ ఐఐటి జేఈఈ క్లియర్ చేయాలి మంచి ర్యాంకుతో, అంతే కదా. ఆ తరువాతనే కదా మనము ఐఐటి బీటెక్ గురించి ఆలోచించగలము. అంటే చిత్తశుద్ధి చాలా ఇంపార్టెంట్. దానికి సరిపోయినటువంటి కర్మలు ఇంపార్టెంట్. అయితే ఈ కర్మలు నిష్కామ కర్మలై ఉండాలి, కామ్య కర్మలు కాకుండా ఉండాలి. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం అన్నట్టుగా చేసుకోవాలి. ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి మా ఆవిడ వెళదాం అనుకుంది. చక్కని రోజా పువ్వు బడ్డు ఉంది, ఆ బడ్డేమో తన తల్లో పెట్టుకుని వెళదాం అనుకుంది. నీళ్లు పోస్తుంది. మనం నీళ్లు పోయగలము, దానికి గెత్తం పోయగలము, బాగా పెంచగలము. ఆ బడ్డు వికసించడం ఎలా వస్తుంది? దానంతటా అదే అవ్వాలి. మనం ఎక్కువ నీళ్లు పోసేసి ఎక్కువ మెన్యూర్ వేసిస్తే రాదు కదా. అలాగే మంచి కారు ఉండాలి జర్నీ చేయాలంటే. అయితే జర్నీ చేయకుండా కార్లు మట్టు కూర్చుంటే వెళ్తామా? వెళ్ళలేము. మనం మాస్టర్ చెప్తారు, ఇప్పుడు మన అద్దాలు తుడుచుకుంటాం. ఏదైనా బాగా కనబడిపోతే ఒకసారి అద్దం తీసి తుడుచుకొని చూస్తాం. అలా తుడుచుకుంటూనే కూర్చున్నాం అనుకోండి అద్దాన్ని, మరి ఎప్పటికైనా చూడడం ఉంటే అవుతుందా? ఇది ఇలాంటి ఎగ్జాంపుల్స్తో కర్మలు అనేటటువంటివి నిష్కామ కర్మలు, చిత్తశుద్ధితో చేసేటటువంటి కర్మలు, పరిపూర్ణమైనటువంటి ఆత్మభావాన్ని పొందడానికి కావలసినటువంటివి ముఖ్యమైన ఎక్విప్మెంటే, కానీ నాట్ సఫిషియెంట్. పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి. ఫస్ట్ లెవెల్ ఏమిటో ఒకటి జబ్బు డయాగ్నోస్ చేయాలి. ఇది కోవిడా, నాన్ కోవిడా, మరోటా ఏదో డయాగ్నోసిస్ చేయాలి. డయాగ్నోసిస్ చేయాలి, ట్రీట్మెంట్ కాదు. డయాగ్నోసిస్ చేసి ఊరుకుంటే ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. అయితే రమణ మహర్షి గారు, జనక మహారాజు మనకి చాలాసార్లు కనిపిస్తూ ఉంటారు. రమణ మహర్షి గారు మరి ఏ కర్మలు చేయలేదండి, ఏ విధమైనటువంటి శాస్త్రాలు ఎక్కువ చదివినట్టు కనపడదండి, మరి ఆయన జీవన్ముక్తులు కదండి. అవునండి, ఆయన పూర్వజన్మలో అవన్నీ సాధించేశారండి. అవి కంటిన్యూషన్కి ఇక్కడికి వచ్చి ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నారండి. ఆ విషయం మనం మర్చిపోయి మనం కూడా ఆయనలాగే ఒక సెకండ్లో జ్ఞానాన్ని పొందేద్దాం అనుకుంటే కుదరదు. జనక మహారాజు గారు ఎంత జ్ఞాని అయినా కర్మలలో ఉంటున్నప్పటికీ వాటికి అంటకుండా చేయడం వలన ఆయన జ్ఞానాన్ని కూడా అవలంబించి ఈ కర్మతో పాటు చేశారు. కర్మయోగము మట్టుకు చాలదు, కర్మయోగము జ్ఞాన యోగానికి సోపానము. అది
చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభిః. ఇక్కడ ఉపనిషత్ సమన్వయాల్ని చిత్తశుద్ధి అంటే ఏమిటి, వస్తుసిద్ధి విచారణం అంటే ఏమిటి, నకించిత్ కర్మకోటిభిః అంటే ఏమిటి చూద్దాం. ఇక్కడ చిత్తస్య శుద్ధయే కర్మ, కర్మణ ఆరంభ ఇతి చేత్ నా అన్నారు భగవత్పాదుడు. నిష్కామస్య సంస్కారార్థత్వాత్ కేనోపనిషత్తులో ప్రథమ ఖండంలో ఉపోద్ఘాతం. అయితే పూర్వపక్షం వాళ్ళు అన్నారు కర్మణ ఆరంభ ఇతి చేత్, కర్మలను చేయవలసిన పని లేదా అన్నారు. అంటే నా అన్నారు. అది సరికాదు సిద్ధాంతం. అంటే భగవత్పాదులు ఏంటంటున్నారంటే నిష్కామస్య సంస్కార అర్థత్వాత్, కర్మలను చేయవలసిన పని లేదా అంటే కామనలు లేని వారికి చిత్తశుద్ధి కొరకై కర్మలతో పని ఉన్నది. కామనలు లేని వారిని కర్మలు బంధించవు. వీరికి చిత్తశుద్ధి అత్యధికమైన ఫలము. ఇట్టి వాళ్ళను ఆత్మయాజీ అంటారని కేనోపనిషత్తులోని బృహదారణ్యకంలో కూడా నేర్చుకున్నాం. ఫలములను కోరి చేసే దేవతారాధనలు పనికిరావు, అది ఇక్కడ చెప్పబడుట లేదు. చిత్తస్య శుద్ధయే కర్మ. శుక్ల యజుర్వేదంలో వాజస్నేయ మంత్ర సంహిత భాగంలో 2:28లో యజ్ఞైశ్చ మహాయజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తనుః. యజ్ఞములు మహాయజ్ఞములు క్రియతే ఎందుకు చేయబడతాయి? బ్రాహ్మణత్వాన్ని పొందడానికి. ఏమిటా బ్రాహ్మణత్వము? ముందు మనం చూసాం. ఆ లెవెల్కి రావడానికి అంటే వైదిక మార్గపరత అక్కడ వరకు రావడానికి అది. తర్వాత ఇంకా చూద్దాం. కర్మణ బధ్యతే జంతు విద్యయా చ విముచ్యతే తస్మాత్ కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః. శృతి పారదర్శనం అన్న దగ్గర కూడా ఈ పారదర్శన అన్న మాటను చూసాం. అంటే పూర్తిగా తెలిసినవారు. కర్మణ బధ్యతే జంతు, జీవుడు కర్మలచే బంధించబడును. విద్యయాచ విముచ్యతే, విద్యచే విముక్తుడగును. విద్య అంటే జ్ఞానం. కనుక తస్మాత్ కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః. ఆత్మస్వరూపమును తెలిసిన సాధకులు ఫలము కొరకు కర్మలను చేయరు. కేవలము చిత్తశుద్ధియే ఇక్కడ ఉత్తమ ఫలము. గీత కూడా అదే చెప్తుంది. యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము దానము తపము అనే కర్మలన్నీ కూడా నాత్యాజ్యం, వదలవద్దు. ఎందుకు? యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మనుషులను పావనమునరించును, అంటే చిత్తశుద్ధిని కలిగించును. కాయేన మనసా బుద్ధ్యా కేవల ఇంద్రియైరపి. కాయేన యాక్షన్, మనసా ఆలోచనలు. మనసా అంటే మనసులో ఉండేటటువంటి ఆలోచనలు, బుద్ధి ఇంటెన్షన్స్, ఇంద్రియము, ఇవన్నిటితో కూడా యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగినః అంటే కర్మయోగులు, కర్మ సన్యాస యోగులు సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే, ఆత్మశుద్ధి కొరకు కర్మ కుర్వంతి. ఏమిటండి ఇప్పుడు పిండితార్థం వచ్చింది? కర్మలు చేయడము చిత్తశుద్ధి కొరకు. నెక్స్ట్ వస్తు సిద్ధిర్ విచారేణ బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. ప్రయోజనం చ అస్యాః బ్రహ్మ విద్యాయాః అవిద్యా నివృత్తి. బ్రహ్మను తెలుసుకున్నవాడు పరమును అనగా సర్వోత్కృష్టమైన దానిని అంటే బ్రహ్మమును, మోక్షమును పొందును. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. ఈ బ్రహ్మజ్ఞానానికి ఏమిటండి ప్రయోజనము? అవిద్య నివృత్తి, అవిద్య తొలగుట. బ్రహ్మ విద్యాయాః ప్రయోజనం చ అస్యాః. దాని వలన శాశ్వత సంసార రాహిత్యము. దేని వలన? బ్రహ్మజ్ఞానమును తెలుసుకోవడం. వస్తు సిద్ధిర్విచారేణ శ్రుతగం హేవమే భగవదృశేభ్యః ఆచార్యేద్ధైవ విద్యా విదితా సాధిష్టం
ప్రాపతీతి. సత్యకాముడు గురువుగారితో అంటున్నాడు, ఆచార్యుని వలన తెలియజేయబడిన జ్ఞానమే అతిశయమగు సాధుత్వమును పొందునని శృతగంహీయేవా తమ వంటి వారల వద్ద నుండి నేను వినియే ఉంటిని. ఆచార్య దైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపతీతి శృతగంహి ఏవమే భగవదృశ్యభ్య. మీ వంటి వారి నుండి విని ఉన్నాను అన్నారు. వస్తు సిద్ధి అంటే ఇది. వస్తువు అంటే వస్తువు కాని వస్తువు, ఆత్మ వస్తువు, బ్రహ్మ పదార్థం. ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రేయాత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేనేదగం సర్వం విదితం. మైత్రేయి బ్రాహ్మణం. ఓ మైత్రేయి, ఈ ఆత్మయే ద్రష్టవ్య, తెలియదగినది, చూడదగినది, తెలుసుకొనదగినది. శ్రోతవ్య, వినదగినది. మంతవ్య, మననము చేయదగినది. నిధిధ్యాసితవ్య, ధ్యానము చేయగోరదగినది. ఓ మైత్రేయి, ఈ ఆత్మ యొక్క దర్శనేన శ్రవణేన అంటే చూడడం చేత, తెలుసుకొనడం చేత, శ్రవణం చేత, మననము చేత, విజ్ఞానేనేదగం సర్వం విదితం, విజ్ఞానము చే సర్వము తెలియును. న కించిత్ కర్మకోటిభిః, కర్మకోటిభిః న కించిత్, న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః. న కర్మణా, కర్మ వలన గాని, న ప్రజయా సంతానం వలన గాని, ధనేన ధనము వలన గాని అమృతత్వము పొందబడదు. త్యాగే నైక, ఏమిటి త్యాగము? వైరాగ్యం. కామ్య కర్మల యందు వైరాగ్యం, అది ఒక్కటే అందుకు సాధనము. న కించిత్ కర్మ కోటిభిః న వర్ధతే కర్మణ నో కనీయాన్. కర్మణ, ఆత్మతత్వం యొక్క మహిమ కర్మ చేత నా వర్ధతే, వర్ధిల్లేది కాదు. నా కనీయాన్, క్షీణించేది కాదు అంటున్నది. కించిత్ కర్మ కోటిభిః నైనం కృత అకృతే తపతః నయేనం. ఈ ఆత్మజ్ఞానిని కృత, చేయబడిన కర్మ కానీ, అకృతే, చేయబడని కర్మ కానీ, తపతః నా, తపింపచేయవు. న కించిత్ కర్మ కోటిభిః కర్మణానాం విశుద్ధ హేతుత్వాత్ కర్మభిః సంస్కృతా హి విశుద్ధాత్మానః శక్నువంతి ఆత్మానం ఉపనిషత్ ప్రకాశితం అప్రతిబంధేన వేదితుం. ఆత్మానం, ఆత్మను. ఏంటి ఆత్మ? ఉపనిషత్ ప్రకాశితం ఆత్మానం. ఉపనిషత్తులచే బోధింపబడినటువంటి ఆత్మస్వరూపాన్ని అప్రతిబంధేన, నిరాటంకముగా, వేదితుం, తెలుసుకోవడానికి, శక్నువంతి, చక్కగా శక్తి కలిగిన వారు అవుతారు, అంటే తెలుసుకుంటారు. కర్మణాం విద్ధి హేతుత్వాత్, కర్మలు చిత్తశుద్ధికి హేతువులు. కర్మణాం విశుద్ధి హేతుత్వాత్ కర్మభిః సంస్కృతా హి, ఇట్టి కర్మలచే సంస్కరింపబడిన వారై విశుద్ధాత్మనః, విశుద్ధాత్ములు, ఆత్మానం ఉపనిషత్ ప్రకాశితం అప్రతిబంధేన వేదుతుం శక్నువంతి. అది చెప్తున్నారు. సో ఈ పిండితార్థమైన శ్లోకానికి ఏమిటంటే, కర్మలు మోక్షమును ఇయ్యవు. అయితే కర్మలు ఆపేద్దామా? రేపటి నుంచి ఏ పనులు చేయొద్దా? నో. కర్మలు లేనిదే జరగదు. ఆ కర్మలు చేయాలి. అయితే ఆత్మ దృష్టితో ఆత్మభావాన్ని పొందడానికి కావలసినటువంటి నిష్కామ కర్మలు, ఏ విధమైన కర్తృత్వ భావము, అహంకారము లేకుండా చేసినవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి. సమ్యక్ విచారతః సిద్ధ రజ్జుతత్వావధారణ భ్రాంత్యోదిత మహాసర్ప భవదుఃఖ వినాశిని. భ్రాంత్యా ఉదిత మహాసర్ప భవదుఃఖ, కొన్ని పాఠాలలో భయ దుఃఖ అని కూడా ఉంటుంది. వినాశిని. రజ్జుతత్వ అవధారణ సమ్యక్ విచారతః సిద్ధా భవతి. ఉపనిషత్తులలోనూ వేదాంతంలోనూ చాలా
కామన్గా వాడేటటువంటి ఎగ్జాంపుల్ రజ్జు సర్ప భ్రాంతి గురించి ఇక్కడ చెప్తున్నారు. భ్రాంత్యా ఉదిత మహాసర్ప భవ దుఃఖ లేక భయ దుఃఖ వినాశిని. భ్రాంత్యా అజ్ఞానము వలన పొరపాటు పడుటచే ఉదిత బోర్న్ అవుట్ ఆఫ్ కలిగిన మహా గొప్పదైన మహాసర్ప అంటే కృష్ణ సర్పము నల్లటి త్రాచుపాము. భవ లేక భయము, పాము అనడి సంసారము యొక్క లేక భయము వలన కలిగిన దుఃఖమును వినాశిని పూర్తిగా నశింపజేయనటువంటి. ఏమిటి నశింపజేస్తుంది? రజ్జు త్రాడు అనడు లేక త్రాటి యొక్క తత్వ నిజము నిజరూపము సత్యము యొక్క అవధారణ సునిశ్చయము సమ్యక్ బాగుగా విచారత విచారించుట వలన సిద్ధాభవతి కలుగుతుంది. చూద్దాం. త్రాటిని మసక చీకట్లో చూసామనుకోండి, అది పామని భ్రాంతి చెప్తారు. చెందినప్పుడు వెంటనే భయము కంపము మొదలైనటువంటి దుఃఖాలు వస్తాయి. అయితే వెలుగులో పరీక్షించిన తరువాత అది త్రాడే కాని పాము కాదని చక్కగా నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. ఆ నిశ్చయము ఆయన యొక్క భయ కంపాది దుఃఖాలను పూర్తిగా పోగొడుతుంది. అదేవిధంగా పరబ్రహ్మమందు ప్రపంచము ఆరోపితమైనదని భ్రాంతిని పొందుటకే సంసారమునకు సంబంధించినటువంటి దుఃఖాలన్నీ కలుగుతున్నాయి. గురుపదేశాన్ని పొంది బాగా విచారణ మననము చేస్తే ఆ భ్రాంతి పూర్తిగా తొలగిపోయి పరబ్రహ్మమే సత్యము, సంసారము వట్టి భ్రాంతి మాత్రమే అనే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అన్ని దుఃఖాలు నశించి ఆనందమే మిగులుతుంది. చూద్దాం. రజ్జు సర్ప భ్రాంతి, రోప్ స్నేక్ ఇల్యూషన్ వెరీ కామన్. ద అదర్ డే మనం పోస్ట్ గోస్ట్ అనే దాన్ని కూడా ఇలాగే చూసుకున్నాం. ఇక్కడ ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి? హౌ మెనీ మిస్టేక్స్? 3 మిస్టేక్స్. ఈజ్ ద రోప్ క్రియేటెడ్? కొత్తగా మనం ఏమైనా అక్కడ ఆ రోప్ని అక్కడ తయారు చేసి కొత్తగా పెట్టామా? లేదు, అది అక్కడే ఎగ్జిస్టింగ్. పరమాత్మ ఎవర్ ఎగ్జిస్టింగ్ సత్. అది నాట్ ఏబుల్ టు పెర్సీవ్ ద రోప్ ఈజ్ ది ఆవరణ ఆర్ ది తమస్. అంటే రోప్ని కరెక్ట్గా తెలుసుకోలేకపోవడం, రోప్ ఉన్నది అది స్నేక్ కాదు, రోప్ అని తెలుసుకోకపోవడం, రోప్ జ్ఞానం లేకపోవడమే తమస్సు. దానిని ఫాల్స్గా ఇంటర్ప్రిట్ చేసుకోవడము, స్నేక్ అనుకోవడము, సర్పజ్ఞానము, విక్షేపము లేక రజస్సు. మూడవ బాధ ఏంటంటే నాట్ ఏబుల్ టు కమ్అట్ ఆఫ్ దిస్ ఫాల్స్ పర్సెప్షన్. అయ్యో ఇది స్నేక్ కాదు రోపే అనేటటువంటి జ్ఞానాన్ని పొందలేకపోవడము, అంటే అజ్ఞానంలో ఉండడము, అంటే సత్వగుణం లేకపోవడము. అక్కడ మూడవ మిస్టేక్. యాక్సెప్టింగ్ ది అపారెంట్. వాట్ వీ డూ ఈజ్ వీ సీ అపారెంట్ అంటే కనిపించేది, దృశ్యమయ్యేదంతా కూడా నిజమే అని నమ్మడమే యాక్సెప్టింగ్ ది అపారెంట్ అంటాం. ఇక్కడ ఇల్యూజన్, డెల్యూజన్, హాలుసినేషన్ అనే 3 పదాలు ఇంగ్లీష్లో వాడతాము. భ్రాంతి అంటే అపియరెన్స్. సాయంకాలం అయ్యేసరికల్లా చక్కని సన్సెట్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. నిజంగా ఎవరైనా అక్కడ గోల్డ్ అక్కడ పెట్టి పెయింట్ వేశారా? ఆకాశం నీలంగా కనిపిస్తుంది, సముద్రం నీలంగా కనిపిస్తుంది. అది అపియరెన్సే కదా, భ్రాంతియే కదా, నిజం కాదని మనకు తెలుసు కదా. అయితే ఈ అపియరెన్స్ని చూసుకుని వేరేదో అనుకోవడము విభ్రమము, డెల్యూషన్. సమ్మోహాత్ స్మృతి విభ్రమ అన్నది కదా గీత. ఆ సమ్మోహమే, ఆ విభ్రమమే ఇది మానసికమైనటువంటిది. వాట్ ఈజ్ పర్సీవ్డ్, వాట్ ఈజ్ అపియరింగ్ as something and that is perceived as something is delusion. హాలుసినేషన్ అంటే ఇంద్రియములకు సంబంధించినది. శబ్దాలు లేకుండా శబ్దాలు విన్నట్టు, ఏది వస్తువు లేకుండా చూస్తున్నట్టు, ఎవరు ముట్టుకోకుండా చీమలు ప్రాకినట్టు, ఈ విధంగా ఉండడాన్ని హాలుసినేషన్ అంటాం. ముఖ్యంగా మనము ఇల్యూజన్, డెల్యూజన్, భ్రాంతి, సమోహము వాటి గురించే ఇక్కడ డీల్ చేస్తాం. చూద్దాం. తెలుసుకున్నాం ఈ డెల్యూషను లేక మోహము అనేటటువంటిది 2 కాంపనెంట్స్ అని. మొదటి కాంపనెంట్ ఆవరణము. ఇది తమో గుణం వలన ఏర్పడుతుంది. ఈ ఆవరణం వలన రోపు తెలియలేదు. రోపు తెలియకపోగా రోపు స్నేక్గా తెలుస్తుంది, అంటే విక్షేపము. అదే రజస్సు. ఇక్కడ చూడండి, బ్రహ్మము నేనే, నేను వేరు, బ్రహ్మము వేరు. నేను ఈ దేహము కాదు, ఈ దేహమే నేను. 4 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను ఈ దేహము కాదు,
బ్రహ్మమే నేను, అది నిజమైనటువంటి అవగాహన. అక్కడికి చేరడానికే ఈ ప్రయత్నం. ఇక నేను బ్రహ్మము వేరు, నేను వేరు, దేహం వేరు, ఏదీ లేదు అనేది శూన్యవాదం. ఇక విక్షేపం ఏమిటంటే వీడికి బ్రహ్మము నేనే అనేటటువంటి పుస్తకాలు చదవడం వలన వీటి వలన తెలుసు, కానీ విక్షేపం వలన దేహభావంలోనే రజసికంగా ఇక్కడే ఉంటాడు రావణాసురుడు లాంటి వాడు. రావణాసురుడు జ్ఞానియే, బ్రహ్మాన్ని గురించి తెలిసినవాడే, కానీ అనుభవం పొందలేదు, ఎందుకంటే దేహభావంతో ఉండడం. దీనిని రజోగుణ ప్రధానమైనటువంటి లక్ష్యం అంటారు. ఇక కుంభకర్ణుడు చెప్తారు మనకి, శలాక రఘునాథ శర్మ గారు త్రిగుణాలను వర్ణిస్తూ ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే కుంభకర్ణుడు రావణాసురుడు అని. ఈయనకి ఏంటంటే ఈయనకి బ్రహ్మము వేరు, నేను వేరు, ఈ దేహమే నేను, అసలు బ్రహ్మమే లేదు, ఉన్నదే దేహం అనుకునేవాడు పూర్తి తమస్సులో ఆవరణంలో ఉన్నవారు. అంటే ఈ మిక్స్చర్ మన మీద పనిచేస్తూ ఉంటుంది. కొంత ఆవరణము, కొంత విక్షేపము, భ్రాంతి కల్పితమైన అసత్యమైన అవగాహనలు ఇవి. ఇక ఉపనిషత్ అర్థం ఏమిటంటుందో చూద్దాం. రజ్జు సర్పభ్రాంతి, రజ్జువునందు ఆరోపించబడినటువంటి కల్పించబడినటువంటి సర్పానికి స్వతంత్రంగా ప్రకాశించే శక్తి సత్తా లేవు. ఆ రజ్జువే తనయందు కల్పితమైన సర్పానికి ఆ శక్తిని ఇస్తోంది. అక్కడ తాడే లేదనుకోండి, అసలు పాము అనే భావమే రాదు కదా. ఆ పాము భావం రావడానికి కారణం ఏమిటి? ఆ రజ్జువే. అలాగే ఆత్మయందు ఆరోపితమైనటువంటి అహంకారము, దేహాదులకు స్వతంత్రమైనటువంటి సత్తా లేదు. అయితే ఆత్మయే ఆరోపిత అనాత్మకు, అంటే ఈ ప్రపంచానికి, ఈ వైవిధ్యానికి ఆ సత్తాని ఇస్తోంది. ఇందువలన రజ్జువు వంటి ఆత్మయందు అహంకారాదులనే సర్పభ్రాంతి కేవలం కల్పితమే. జ్ఞానం చేత అహంకారాదుల భ్రాంతి నశిస్తుంది. సర్పం పోవాలంటే ఏం చేయాలి? ఒక ఆయన్ని పిలిచి, స్నేక్ చార్మర్ని, పాములు పట్టే ఆయన్ని పిలిచి బాగా ఆ బూర ఏమిటంటే దాన్ని నాదస్వరాన్ని వాయిస్తే సర్పం పోతుందా? లేకపోతే కరపెట్టి కొడితే చచ్చిపోతుందా? చెప్పండి. లేదంటే ఆ సర్పం ఏదైనా అక్కడ ఒక పెద్ద తల్లి సర్పం ఉండి గుడ్లు పెట్టి పిల్ల సర్పాలని అక్కడ రెడీ చేసి పెట్టిందా? ఇవన్నీ కూడా భ్రాంతి వలన ఏర్పడిన సర్పమే కదా. ఆ భ్రాంతి పోవాలంటే వెలుగు కావాలి, అంటే జ్ఞానం కావాలి, లైట్ కొట్టాలి. అంటే గురువు గారు తీసుకెళ్ళి నారాయణ గురుజీ గారు, నాన్న ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, చూడరా బాబు, లైట్ వేశాను, ఇక్కడేమో సర్పము లేదురా, ఉన్నది ఓన్లీ అక్కడ రజ్జువే ఉందిరా అని చెప్పడం. అదే అక్కడ జ్ఞాత రూపేణ చ అజ్ఞాత రూపేణ చ సాక్షిణః సర్వం భాతి తదా భాతి తత్వతః తద్వ్యాపి సర్వదా. జ్ఞాత రూపమైన జగత్తు అంటే తెలుస్తున్నటువంటి ప్రపంచము, అజ్ఞాత రూపమైనటువంటి జగత్తు, మన కంటికి తెలియనివి ఎన్నో ఉన్నాయి, మన పర్సెప్షన్కి రానివి. అవన్నీ కూడా చిన్మాత్ర అయినటువంటి పరమాత్మకు అంతా గోచరమైనవే. ఆ చిన్మాత్రయే పరమాత్మ అంతటా గోచరిస్తాడు. అన్నీ నాలోను, నేను అన్నిటిలోను అన్న మాట ఉంది కదా, దానినే బ్రహ్మగీతలో చెప్పారు. సమ్యక్ విచారత అవధారణ అంటే ఏమిటి? సమ్యక్ చక్కని విచారణ వలన, స్వానుభవం వలన కలిగిన నిశ్చయ జ్ఞానం వలన భ్రాంతి నశించిన పిదప అనాత్మను వదిలి ఆత్మను తెలుసుకోవడం. అవధారణ అంటే తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ ముని అమౌనంచ మౌనంచ నిర్విద్య అథ బ్రాహ్మణ అంటూ చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మంత్రాన్ని. అంటే అనాత్మ తిరస్కారమే అమౌనం, అనాత్మ తిరస్కార ఫలము ఆత్మని పొందడము, అదే మౌనం, అదే అవధారణ అంటారు. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరం తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సర్వం అఖిలం కర్మ ఓ పార్థ జ్ఞానే జ్ఞానమునందు పరిసమాప్యతే. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానమును దాటి పవిత్రమైనది ఇక్కడ దానికి సరిపోయినది కానీ ఏది లేదు.
తతః స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి. ఇందాక చూపించిన 2 శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు, ఈ 4ంటిని అందరూ కూడా భగవద్గీత పుస్తకాలు మనందరి దగ్గర ఉన్నాయి. ఒక్కసారి వాటిలోకి వెళ్ళి వాటి డీటెయిల్డ్ మీనింగ్ చదివితే కర్మల తాలూకా కెపాసిటీ ఏమిటో, అవి ఎందుకు మానకుండా ఉండాలో, చేసిన తర్వాత ఏమవుతుందో, ఆ తర్వాత ఆత్మజ్ఞానం ఎలా పొందడమో అన్నది అక్కడ చక్కగా తెలుస్తుంది. ఇక ఆఖరి 3వ శ్లోకం ఈనాటికి. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా. హిత ఉక్తితః విచారేణ చ అర్థస్య నిశ్చయః దృష్టః భవతి. స్నానేన అర్థస్య నిశ్చయః దృష్టః న భవతి. దానేన న భవతి. ప్రాణాయామశతేన వా న భవతి. హిత ఉక్తితః, హితోక్తితః అన్నారు. అంటే మనకు మేలు కోరేవారు అంటే ఎవరు? శాస్త్రములు, గురువులు. వీటినే ఆప్తవాక్యాలు అంటారు. వాటి ఉపదేశం వలన మరియు విచారేణ, వస్తు సిద్ధిర్ విచారేణ అన్నారు కదా. విచారణ అంటే బాగా ఆలోచించుటచే. అర్థస్య, అర్థం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం. నిశ్చయ, దృఢమైన అవగాహన కలగడం. దృష్ట, చూడబడుతున్నది, కలుగుతున్నది. స్నానేన, గంగా మొదలైనటువంటి పుణ్యతీర్థముల యందు స్నానముచే న భవతి, కలుగునది కాదు. వా లేక దానేన, గోభూ హిరణ్యాది దానములచే న భవతి, కలుగునది కాదు. వా లేదా ప్రాణ ఆయామ శతేన వా. శత అంటే 100 లెక్క కాదు, అనునిత్యము ప్రాణాయామాదులను చేయుటచే న భవతి, కలుగునది కాదు. ఆప్తవాక్యములచే శాస్త్ర గురుపదేశాన్ని పొంది బ్రహ్మజ్ఞాన విచారాన్ని చేయడం వలననే పరబ్రహ్మ యొక్క అనుభవ జ్ఞానం లభిస్తుంది. అంతేకాని గంగాది పుణ్యనదులలో పలుమార్లు స్నానము చేయుట వలనను, పెక్కు దాన ధర్మాదుల వలనను, ప్రతినిత్యము ప్రాణాయామములు చేయుట వలనను ఎన్నటికి స్వస్వరూప బ్రహ్మజ్ఞాన అనుభవము లభించదు. ఇప్పుడు హితోక్తితః అర్థస్య చూడాలి. హితోక్తి శాస్త్రవాక్యము, గురువాక్యము. తత్కథంచిత్ ఆచార్యేణ దయాలున ప్రతిబోధితం నా అసి సంసారీతి. నువ్వు సంసారివి కాదు అని ప్రతిబోధితం. ఆత్మానమేవ అవేత్ స్వాభావికం. దయామయుడుగు ఆచార్యుడు ఈ సత్యాన్ని నా అసి సంసారీతి, నీవు సంసారివి కావు అంటే జనన మరణ చక్రాలలో పడవలసిన అవసరం లేదు, నువ్వు బ్రహ్మవు. చాలా కష్టం మీద బోధిస్తాడు. అప్పుడు వ్యక్తి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. దానినే హితోక్తి అంటే ద ప్రిస్క్రైబ్డ్ పాత్. గురోరంఘ్రి పద్మే మనశ్చే నలగ్నం అని చదువుకున్నాం కదా. అది స్నానము, దానము. స్నానదానాదులు ఔపచారిక విధులు, పూర్త కర్మలు అంటారు వీటిని. ఇవి సంస్కారమునకు పనికొస్తాయి, వేరే ఫలం లేదు. పుణ్యతీర్థ స్థానాలు మొదలైనవన్నీ చేస్తే నీకు చాలా పుణ్యం కలిగిపోతుంది, మోక్షం వస్తుందని చెప్పడం ఎందుకంటే ఉత్తేజపరచడానికి. పిల్లవాడికి చెప్తాం, నువ్వు ఈ లెక్కలు, చిన్న చిన్న లెక్కలు, ఈ 4 సెంటెన్సెస్ నేర్చేసుకున్నావు అంటే నీకు అంతా వచ్చేస్తుందని. అంటే అంతా వచ్చేస్తుంది ఏంటి వాడికి? ఏబిసిడీలు నేర్చుకున్నావు అనుకో, నీకు అంతా వచ్చేస్తుందిరా అంటాను మా మనవాడితో. అంటే ఏమిటి? ఏబిసిడీలు నేర్చుకున్నంత అంతా వచ్చేస్తుందా? వాడిని ఉత్తేజపరచడానికి చెప్తారు. పుణ్యతీర్థాలు, మంచి కార్యాలు ఇవన్నీ చేయండి అంటే ఉత్తేజపరిచి ఆత్మను శుద్ధపరచడానికి. అంతేకాని వీటికి వేరే ఫలం అంటూ ఉండదు. అలా అంటే మరి స్నానం మానేద్దాం. మరి ఎప్పటి నుంచి గురువుగారు నా స్నానేని అన్నారు కదా. ఒక్క 2 రోజులు మానేస్తే తెలుస్తుంది మన శరీరం ఎంత కంపు కొడుతుందో. అంతటిది ఈ శరీరం. ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఇది పతంజలి ముని తాలూకా అష్టాంగ యోగంలోని, హఠ యోగంలోని వీటి గురించి చెప్తారు. అంటే బ్రెత్ కంట్రోల్, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్. ఇవి ఉపనిషత్తుకు అంగీకారం కావు. ఉపనిషత్తులో పతంజలి అష్టాంగ యోగాన్ని కానీ, హఠయోగాన్ని కానీ, వేరే వాటిని కానీ మాట్లాడరు. ఇక్కడ ఉండేది ఒక్కటే, జీవ బ్రహ్మైక్యమే ఇక్కడ పరాకాష్ట. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ స్నానాలు అలా చేసి మనం అనుకోండి, చేసేస్తున్నాం అనుకోండి, న్యూమోనియా వచ్చేస్తుందో ఏమిటో తెలియదు.
ఒక ఆయన అన్నాడు, సరే గురుగారు ఏ పనులు చేయొద్దన్నారు, నా ఏ కర్మ సన్యస్య సర్వకర్మాణి అని పోయిన వారం బోధించారు కదా, నేను 2 రోజులు బట్టి ఆనందం తినలేదండి అని. ఏమయ్యా ఎందుకు తినలేదంటే మీరు చెప్పారు కాదండి, నాకు స్టమక్ అప్సెట్ అండి అన్నాడు. అది కాదండి పాయింట్. అక్కడ ఏమిటంటే ఆ భవబంధ విముక్తయే దానికోసము చేసినటువంటివే పనికొస్తాయి. వితౌట్ బాత్ వీ నో వాట్ వీఆర్. విచారేణ నిశ్చయో దృష్ట అనన్య సాధనత్వాత్ నా నిరోధస్య నహి ఆత్మవిజ్ఞానం తత్ స్మృతి సంతాన వ్యతిరేకేణ చిత్తవృత్తి నిరోధస్య సాధనం అస్తి ఇది అభ్యుపగమ్య ఇదం ఉక్తం నతు బ్రహ్మ విజ్ఞాన వ్యతిరేకేణ అన్యత్ మోక్ష సాధనం అవగమ్యతే. బృహదారణ్యకం 1వ అధ్యాయంలో విజ్ఞానము దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాల పరంపర కంటే వేరుగా చిత్తవృత్తులను నిరోధించడానికి సాధనము కాదు అని ఒప్పుకొని ఇట్లు చెప్పారు. ఈ విజ్ఞానం ఎందుకంటే ఆత్మవిజ్ఞానము, ఈ ఆత్మయే నిరంతరము స్మృతిలో ఉండడము అనునవియే చిత్తవృత్తి నిరోధానికి సాధన. వీటిని మించి మరి యొక్క సాధనము లేదు. వాస్తవంలో మోక్షానికి బ్రహ్మజ్ఞానం కంటే మరి ఒకటి హేతువుగా ఏ ఉపనిషత్తులోనూ బోధించలేరు. వి ఆల్వేస్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్. మనకు అనిపిస్తుంది ఏమిటండి, ఏదైనా ఒకటి కావాలి అంటే కష్టపడి పని చేయాలి, వీ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్, ఎంతో కృషి చేయాలి. ఇక్కడ అవేం చెప్పట్లేదు, విచారేణ అంటున్నారండి. విచారణ అంటే ఏమిటి, ఏడుస్తూ కూర్చోవడం కాదు కదా. సంస్కృత విచారం అంటే కాంటెంప్లేషన్, దాని గురించే మననము చేస్తూ నిధిధ్యాసలోకి వెళ్ళడం కాంటెంప్లేషన్ విచారం. అటువంటి విచారము ఏ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందజేస్తుంది అంటే అదే ఇక్కడ ఏంటంటే పెద్ద కష్టపడి పనులేం చేసి అక్కర్లా. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి గురూపదేశము శాస్త్రవాక్యాన్ని పట్టుకుని చక్కగా కాంటెంప్లేట్ చేయడమే అర్థము అని రాశారు. ఇక్కడ అర్థస్య నిశ్చయో అన్నారు కదా. అర్థము ఏమి అర్థము? ఉత్తమమైనటువంటి పురుషార్థాలు ఏమిటున్నాయి? పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు. ఈ 4ంటిలో ఉత్తమ పురుషార్థం ఏది? మోక్షము. మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానము. అర్థము అంటే ద నాలెడ్జ్ అబౌట్ ద రియాలిటీ అని కూడా అనుకోవచ్చు. సో ఇక కన్క్లూషన్కి వస్తున్నాము. అద్దంలో ముఖం చూసుకుంటున్నాము. చూసుకోం ఆ రోజును చూసుకుంటాం. అద్దంలో ముఖం చూసుకుంటాం. చూస్తున్నప్పుడు దేన్ని కాన్సన్ట్రేట్ చేస్తామండి? అద్దం మీద దృష్టి పెడతామా, లోపల కనిపిస్తున్న బింబం మీద దృష్టి పెడతామా? ఆలోచించండి. వాట్ ఫర్ ద మిర్రర్? ఈ కర్మలు, ఈ పఠనాలు, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, అవన్నీ కూడా అద్దము లాంటివి. ఈ అద్దంలో ఆత్మని ప్రతిబింబజేసుకోవాలి. అయితే అద్దం బాగా దుమ్ము పట్టిపోయి ఉన్నది అనుకోండి, అప్పుడు ఇంకేం కనపడుతుంది? చేత శుద్ధత అవసరము. బాగా అద్దాన్ని తుడుచుకుంటూనే కూర్చున్నాం అనుకోండి, ఏం ప్రయోజనం లేదు. లోపల ఉన్నటువంటి మిర్రర్లో ఉండేటటువంటి ఏమైతే ఆ వస్తువు అన్నారు కదా, ఆ వస్తువుని పొందాలి, చూడాలి. దాన్నే ఫోకస్ అంటారు. నిన్న కూడా ఆయన చెప్పారు, ఫోకస్ అనే మాటని స్వామీజీ కూడా చెప్పారు. ఈ ఫోకస్ ఉండడమే. ఫోకస్ దేని మీద? ఆత్మ మీద, అద్దం మీద కాదు. మన శరీరానికి మనకి ఒక బలమైన మోకోటి ఉందనుకోండి, స్టౌట్ రోప్. దీన్ని కట్ చేద్దాం అనుకున్నాను నేను. కట్ చేద్దాం అంటే సర్జికల్ నైఫ్, చిన్న సర్జికల్ బ్లేడ్ తెచ్చి కోసాను. మోక్ కట్ అవుతుందా? తప్పని సర్జికల్ నైఫ్ 2 ముక్కలు విరిగిపోతుంది. కర్మయోగం ఏం చేస్తుందంటే, కర్మయోగం అనండి, కర్మ సన్యాస యోగం అనండి, భక్తి యోగం అనండి, ధ్యాన యోగం అనండి, ఇవన్నీ కూడా ఈ మోకుని ఒక చిన్న థ్రెడ్ అంటే దారంగా మార్చేస్తుంది. ఆ చిన్న థ్రెడ్ని ఇప్పుడు టక్ అని చిన్న నైఫ్తో కట్ అయింది. ఆ మోకుని ఈ చిన్న స్లెండర్ థ్రెడ్గా మార్చుకోవడమే అదే పరిశుద్ధత, అదే ఆత్మశుద్ధి, అదే ఈ యోగములన్నిటికీ పరాకాష్ట. ఆ తర్వాత కటింగ్ అనేటటువంటిది రావాలి కదా, టోటలీ రెనౌన్సింగ్ ద వరల్డ్. దానినే ఈ జ్ఞానాన్ని పొందడం అంటాము. వాకింగ్ ఏ డాగ్. చూస్తుంటారు మీరు, కుక్కను తీసుకుని చాలామంది పరిగెడుతుంటారు పొద్దున్న పూట. వీళ్ళని కుక్క పరిగెట్టిస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు. డాగ్ షుడ్ నాట్ వాక్ అస్, వీ షుడ్ వాక్ ద డాగ్. మనస్సు ఈజ్ ద డాగ్ హియర్. ఈ మనసు మన చేతిలో ఉండాలి, ఆ మనస్సు చేతిలో మనం ఉండకూడదు.
అందుకే ఈ యోగాలు, ఈ కర్మయోగాలు, ధ్యాన యోగాలు, భక్తి యోగాలు అన్నీ ఏంటంటే ఆ మనసు అని మన చేతిలో ఉండడానికి. కర్మయోగం తాలూకా ఆవశ్యకత ఎంతయో మనం చక్కగా విశ్లేషించుకున్నాం. కర్మయోగాన్ని నిరసించడానికి కాదు. భగవత్పాదులు కర్మయోగాన్ని అండర్ప్లే చేయలేదు. చాలా మంది అనుకుంటారు నా స్నానం, నా దాన, ప్రాణాయామ, శక్తి అనేసారు, ఏం చేయొద్దు. నో 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 నో. గ్రేట్ వర్క్స్ నీడ్ టైం. ఆత్మజ్ఞానం పొందడం సులభం కాదు, దానికి చాలా సాధన కావాలి. ఆ సాధనలే ఈ యోగములన్నీ కూడా. వస్తువు అన్నారు. వస్తువు అంటే వసు, ఉండేది, సర్వదా అస్తి ఇది వస్తు, అదే వసు. వేదాంత వస్తువే ఆత్మజ్ఞానం, రియాలిటీ. దాన్ని ఉపలబ్ధి. ఉపలబ్ధి అంటే పొందడం, ఉన్నదాన్ని పొందడం. నాట్ ఇన్వెంటింగ్ బట్ డిస్కవరింగ్ ఆర్ అన్కవరింగ్. వేదాంత వస్తువు ఉపలబ్ధి, అది అక్కడే ఉందయ్యా, వేరే కొని పట్టుకురా అక్కర్లేదు. ఇట్ ఎగ్జిస్ట్ దేర్ ఓన్లీ. ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ లుక్ ఎట్ ఇట్ అండ్ దెన్ గెట్ ఇట్. కర్మలు అంటే రిలీజియస్ రైట్స్ అని ఉంటాయి. అవి కాకుండా అంటే పూజలు, పురస్కారాలు, ప్రాణాయామాలు, సంధ్యావందనాలు, మరోటి విద్యుక్త కర్మలు, నిమిత్త కర్మలు, నైమిత్య, ఏవో ఉన్నాయి కదా లిస్టు. అవన్నీ ప్లస్ వాల్యూస్, సొసైటల్ వాల్యూస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ద ధర్మ, ప్లస్ ద యాటిట్యూడ్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, యాటిట్యూడ్ ఆఫ్ సర్వమానవత, యాటిట్యూడ్ ఆఫ్ సర్వాంతరత. ఇవే కర్మలు. దే హ్యావ్ ఎ రైట్ఫుల్ ప్లేస్. We need not denounce them, but they are not just adequate. Purity in thoughts, humility, a thinner ego is essential. Vedanta is not against that. Paripakvata, arhata, samsiddhata కావాలి కదా. అది సంపాదించడానికే ఇన్ని మార్గాలు. ఈ మార్గాలన్నీ వచ్చిన తరువాత ఆత్మైక బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతంతరేపి న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా అనడంలో ఆయన ఉద్దేశం అది. వీఆర్ స్టక్ విత్ ద ప్లూరాలిటీ. బాధ ఏంటంటే నిన్న కూడా మనం బృహదారణ్యకంలో నేర్చుకున్నాం. ప్లూరాలిటీ అంటే భిన్నత్వం. నామరూపాత్మకమైన జగత్తులో నేను వేరు, మిగతావి వేరు అనేటటువంటి ప్లూరాలిటీ, ఒక వెలితి. ఎప్పుడైతే మనము పూర్ణము కాదనుకున్నామో, వెలితి అనుకున్నామో, ఆ వెలితి నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది కావాలి, అది కావాలని కోరికలు జనిస్తాయి. నేను పూర్ణము అనుకున్నప్పుడు, సర్వాత్మభావం ఉన్నప్పుడు, ప్లూరాలిటీ లేనప్పుడు అవిద్య లేదు. ప్లూరాలిటీయే అవిద్య, అవిద్యయే ప్లూరాలిటీ అంటూ డెసెసివ్గా భగవత్పాదుల వచనాలను మనకు ప్రూవ్ చేసి గురువుగారు బోధించారు. మనము కాలాన్ని వినియోగించుకుంటామా లేక కాలము చేత వినియోగింపబడతామా? ఆలోచించండి. యు ఆర్ యూజింగ్ ద టైమ్ ఇన్ ఎ వే యూ వాంట్ ఇన్ ద శ్రేయో మార్గ, ఆర్ యు టేక్ ద ప్రేయో మార్గ అండ్ బీ కన్స్యూమ్డ్ బై ద టైమ్ అండ్ ద ఏజ్ విల్ బి ఓవర్. వన్ డే ఎక్స్ మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే మన ఆయు ప్రమాణం. అది తెలియదు. అది తెలియకుండా ఉండడం మంచిదిలేండి. ఆ ఎక్స్ నుంచి మైనస్ 1 రోజు 2 రోజులు అలా తీశారు. 1 year 2 years. ఎప్పుడో ఉన్నాడు ఎక్స్ మైనస్ ఎక్స్ అయిపోతుంది. ఆ ఎక్స్ తెలియదు కదా, ఎప్పుడవుతుందో ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది తెలియదు కదా. దెన్ వీఆర్ నో మోర్. దెన్ కెన్ వీ డూ ఎనీథింగ్? మనకి ఇంకా చాలా జన్మలు ఉన్నాయి కదా, ఇంకా పర్వాలేదు, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో చేసేద్దాం, ఇక్కడ నుంచే కంప్లీట్. నో నో నో. బ్రహ్మశతాంతరేపి ఎన్నేళ్ళు చెప్పారో? 472 ఏదో లెక్క lakhs into 100 బ్రహ్మశతములు చేసినా కూడా చాలదు. అంచేత నెక్స్ట్ జన్మకి పోస్ట్ పోన్ చేయవద్దు. ఈజ్ ద సిగరెట్ we are enjoying or the cigarette is enjoying us? A smoker is there. He is enjoying the cigarette. He thinks that he is vilasanga cigarette tagutunnan, but he does not know that the cigarette is consuming him. It is enjoying him, isn't it? చూడండి, ఇక్కడికి ఒక కొలిక్కి తీసుకొచ్చాము 13 శ్లోకాలలో. రేపటి నుంచి వచ్చే వారం నుంచి క్రొత్త విషయంలోకి వెళ్తాము. ఒక్కసారి దీన్ని సమీక్షిస్తున్నాను. అన్నీ సమకూడినటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ శతాంతరేపి, 100,000,000 జన్మల తర్వాత కూడా వచ్చింది మనకి. శ్రేయో మార్గం వైపు వెళ్ళాలనేటటువంటి ఇది లేకుండా, శ్రేయో మార్గం వైపు పోకుండా శ్రేయో మార్గంలో ఉండాలనేటటువంటి
భావన కలిగింది, మహాపురుష సంశ్రయము కలిగింది. దీనన్నిటికీ మన విధి, సంచిత కర్మ, దైవానుగ్రహం పనిచేసింది. ఇప్పుడు ప్రయత్నం చేయకపోవడము ఆత్మహా. ఈజ్ ఇట్ నాట్ సూయిసైడ్ సింప్లీ? ఆర్ ఆత్మని పొందకపోవడము సరి అయిన మార్గమా అంటూ ఉండడం చెప్పారు. దిస్ ఇస్ కాల్డ్ పిహెచ్డి ఇన్ స్టూపిడిటీ, నాట్ ట్రైంగ్ ఫర్ దట్. పఠంతు, యజంతు, కుర్వంతు, భజంతు అని రాయడంలో దిస్ ఈజ్ ఇన్ లోట్లకారంలో ఉంది. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. లెట్ దెమ్ డూ ఇట్. ఇఫ్ దే డూ ఇట్, దే విల్ గెట్ the result of that, which is the Atma Suddhi. You are not able to do it, don't worry. You will be able to get the Atma Suddhi in a different way. But will they take you to the final goal? No. We have seen several examples. Atmaika bodhena vina vimuktihi na siddhyati brahma shatantarepi. కొన్ని డబ్బిచ్చేసి కొనేసుకుందాము, బజార్లో దొరుకుతుంది, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి కదా, ఒక 5 లక్షలు ఇచ్చేస్తే ఆత్మజ్ఞానము, ఆత్మబోధ వచ్చేస్తుంది, గురువుగారిని కూడా కొనేసుకుందాం అనుకుంటే నాశాస్తి విత్తేన, డబ్బు వల్ల దొరకదు. పోనీ నా దగ్గర విద్య ఉంది, విద్యాధనం ఉంది, దాంతో కొనేసుకుందామా? అది పంచే. కర్మణో ముక్తిర్ అహేతుత్వం, కర్మలు ముక్తికి హేతువులు కావు అంటూ శృతి చెప్పింది. ఏం చేయాలి మనం అప్పుడు? సంతం మహంతం దేశికం సముపైత్య, అంటే సరి అయినటువంటి మహాపురుషుడైన గురువు గారిని దగ్గరికి వెళ్ళాము, బాగా వంగి నమస్కరించి ఇలా ఉండి కింద నిమన భావంతో ఆయన్ని కొలిచాం. ఉపదిష్టార్థము ఏం చెప్పారో దానిని, ఉపదిష్ట అర్థాన్ని సమాహితాత్మ, బ్యూటిఫుల్లీ కంపోజ్డ్ మైండ్ అండ్ పర్ఫెక్ట్ ఫోకస్తో ప్రయత్నం చేశాము. ఎవరు? విద్వాన్. ఎవరు విద్వాన్? అధబాల్యంచ నిర్విద్యంచ పాండిత్య, చదివాం కదా ఆ శ్లోకం. పండితై వాడే. ధీరై, ధీ అంటే బుద్ధి, ధీరై అంటే ఆత్మయందు చక్కటి బుద్ధి కలవాడు, అంటే మనస్సును తన చేతిలో ఉంచుకున్న బుద్ధి కలిగిన వాడు ధీరుడు. ముఖ్యై ప్రయతేత, ప్రయత్నము చేయవలెను. ఎలా చేయాలి? సర్వకర్మాణి సన్యస్య, అన్ని కర్మలను సన్యసించేయండి. అయితే నా బెడ్రూమ్ కూడా నేను క్లీన్ చేసుకోవద్దా? నా స్నానం నేను చేయొద్దా? నా బ్రషింగ్ నేను చేసుకోవద్దా? నో. సర్వకర్మాణి అంటే కామ్య కర్మలను సన్యసించవలను. ఈగోసెంట్రిక్ యాక్టివిటీ షుడ్ బి కంప్లీట్లీ స్టాప్. నో డిజైర్స్ వాట్సోఎవర్ దెన్ వాట్ ఈస్ బేసికలీ రిక్వైర్డ్ టు కండక్ట్. సన్యస్య సర్వకర్మాణి, లేకపోతేనేమో సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషత అన్నారు కదా. అన్ని సంకల్పాలని మాని, సంకల్పం పొద్దున్న లేచి పనికి వెళ్ళాలన్న సంకల్పం లేకపోతే ఎలా జరుగుతుంది జీవితము? అది కాదు అక్కడ అర్థము. సన్యస్య సర్వకర్మాణి అంటే అన్ని డిజైర్ ప్రాంప్టెడ్ యాక్టివిటీసు, ఈగోసెంట్రిక్ యాక్టివిటీసు సింపుల్గా ఆయన చెప్పేశారు. మన రమణ మహర్షి గారు ఏం చెప్పారు? ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం అన్నారు. దేనికోసం చేయాలి ఈ కర్మ సన్యాసము? భవబంధ విముక్తయే. కడుపు నొప్పి అనేది ఫాస్టింగ్లో ఉండడం కాదు అక్కడ పాయింట్. భవబంధ విముక్తయే కర్మ చిత్తస్య శుద్ధయే, చిత్తశుద్ధికి మాత్రమే కర్మలు. నా తు వస్తు ఉపలబ్ధయే, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆత్మ వస్తువును పొందడానికి కాదురా తమ్ముడు, కాదురా చెల్లెలు. నా కించిత్ కర్మ కోటిభి, కర్మ కోటులు, కోటిభి కోట్ల కర్మలు కూడా నా కించిత్ కొంచెమైనా కలిగించవు. ఇది కొంచెం కలగడము, కొంచెం కలగకపోవడము, చిన్న మైసూర్పాకు ముక్క తినడము, పూర్తిగా తినడం కాదు. ఎస్ ఆర్ నో వే. ఆత్మజ్ఞానం ఉందా లేదా అంతే. రజ్జుసత్వ భ్రాంతి అంటే చక్కగా తెలుసుకున్నాము, హితోక్తి అంటే కూడా తెలుసుకున్నాము, విచారేణ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకున్నాము, వస్తువు దాని సిద్ధి అంటే తెలుసుకున్నాము. నా స్నానేనా నా దానేనా అనే దానికి స్నానం మానేయండి, ఎవరికి రూపాయి కూడా ఇవ్వకండి అని అర్థము కాదు అంటూ కూడా తెలుసుకున్నాం. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం
పరమాకాశం గోష్ఠప్రాంగణరింఖణలోలం అనాయాసం పరమాయాసం మాయాకల్పితనానాకారం అనాకారం భువనాకారం క్ష్మమానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకోవశిష్టః శివః కేవలః అహం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని. హరి ఓం గురుభ్యో నమః.